బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. నమస్తే, తెలుగు వన్ డైలీ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథిళ్ళ. సెప్టెంబర్ 10వ తేదీ వార్తా వివరాలు చూద్దాం. విజయవాడను ముంచెత్తిన బొడమేరులో ఉన్న ఆక్రమణలు తొలగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. త్వరలోనే ఆపరేషన్ బొడమేరు చేపడుతున్నామని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని వెల్లడించారు. విజయవాడ వరద బాధితులకు ఆహారం, త్రాగునీరు పంపిణీలో ఎలాంటి లోటు లేకుండా చూశామని చెప్పారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటన పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ఈ బోట్లను వైసీపీ వాళ్లే కుట్రపూరితంగా వదిలారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజీని కూల్చి లక్ష మందికి పైగా ప్రజలను చంపాలనేది జగన్ లక్ష్యమని ఆరోపించారు. తమపై అనర్హత వేటు పడుతుందని, ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, కానీ వారికి అలా మాట్లాడే నైతిక హక్కు లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ తీర్పుతో సునకానందం పొందుతున్నాయని విమర్శించారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కుట్రకోణం ఉందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఇదే విషయమై తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నిందితుల తాలూకు రిమాండ్ రిపోర్టును ఆయన చదివి వినిపించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికే ఈ కుట్ర చేసినట్లు నిందితులు అంగీకరించారని ఆయన తెలిపారు. హైదరాబాద్లోని చెరువుల FTL బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాల కూల్చివేతలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా గత ఆదివారం మాదాపూర్లోని సున్నం చెరువులోని అక్రమ కట్టడాల కూల్చివేతను హైడ్రా చేపట్టింది. అయితే ఈ కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. పలువురు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో తమ విధులకు ఆటంకాలు కలిగించిన వారిపై హైడ్రా సిబ్బంది మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వెంకటేష్, లక్ష్మి, సురేష్ అనే ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ పై లావణ్య బంగారం దొంగతనం ఆరోపణలు చేసింది. తన బంగారం, మంగళసూత్రం దొంగిలించినట్లు ఆమె నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తన బంగారం కొనుగోలు చేసిన జ్యువెలరీ షాప్ బిల్లులను లావణ్య సమర్పించింది. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. 72 ఏళ్ల ఏచూరి తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో ఎయిమ్స్ లో చేరారని, ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఆయన ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41 నుంచి 50% పెంచాలని, ఈ డిమాండ్ను నెరవేర్చితే దేశాన్ని $5 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఎంచుకున్న లక్ష్యానికి పూర్తిగా సహకరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలమైన పునాదులు ఉన్నప్పటికీ ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. వరదల నేపథ్యంలో గత 10 రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోనే ఉంటున్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన బస చేస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు, భువనేశ్వరి దంపతుల పెళ్లి రోజు అయినప్పటికీ చంద్రబాబు వరద సహాయక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా తన భార్యతో చంద్రబాబు కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత తన పనుల్లో నిమగ్నమయ్యారు. అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. గత పెళ్లి రోజున చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. భారీ వర్షాల కారణంగా విజయవాడలో ఇటీవల కొండ చర్యలు విరిగిపడి 5గురు మరణించిన ఘటన మర్చిపోకముందే మరోమారు అలాంటి ఘటనే జరిగింది. మాచవరం వద్ద కొండ చర్యలు విరిగిపడడంతో ఓ వ్యక్తి మరణించగా 3 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆత్మీయంగా పలకరిస్తూ అందరినీ ఏకం చేసే వారధి టోరీ రేడియో. మాటలైనా, పాటలైనా, వినోదమైన, వార్తలైనా, ఆరోగ్యమైన, విజ్ఞానమైన టోరీ రేడియో ఉంటే చాలు
సరదా మాటలతో బోలెడంత సమాచారం మీ చేతుల్లో ఉన్నట్టే. ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లేదా teluguoneradio.com ద్వారా కూడా వినొచ్చు.